సార్ హౌ టు చూస్ రైట్ బిజినెస్. ఇప్పుడు మనం ఇందాక లక్కీ నెంబర్, డెస్టినీ నెంబర్ అని మాట్లాడుకున్నాం కదా. అలా లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళకి ఏ బిజినెస్ చేసుకోవాలో అర్థం కాదు. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక భయం ఉండిపోతుంది. సో అలాంటి వాళ్ళు రైట్ బిజినెస్ ఎలా చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? బిజినెస్ అండి, చాలామంది మీరు గమనించండి, ఒక బిజినెస్ చేసిన తర్వాత ఒక 2 monthsకో 3 monthsకో మళ్ళీ దాన్ని ఆపేసి దాంట్లో నష్టాలు వచ్చాయని చెప్పి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆ బిజినెస్ సెట్ కావడం లేదు. న్యూమరాలజీ ఏం చెప్తుంది? హౌ టు చూజ్ రైట్ ప్రొఫెషన్. మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు ఎటువంటి ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వెళ్ళాలనుకుంటున్నది జపాన్, కానీ మీరు చేరింది మాత్రం చైనా. ఇలాగే ఉంటుంది చాలామంది లైఫ్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏమో ఒక ప్రొఫెషన్ చెప్తుంది, వాళ్ళు చేస్తున్నదేమో ఇంకో ప్రొఫెషన్లో ఉంటారు. చాలామంది ఏమో చదువుకున్న చదువు ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసే పని ఇంకోటి ఉంటుంది. అవును, 100%లో 100% సక్సెస్ లేరు. బిజినెస్ అంటే ఎక్కువ లాస్ అని అనుకుంటారు. అదొకటి. ఇంకోటి, చాలామంది బిజినెస్ పెట్టిన తర్వాత వాళ్ళ బిజినెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ టైటిల్ నేమ్. కాబట్టి మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని పెట్టేటప్పుడు మీ బిజినెస్ టైటిల్ నేమే మిమ్మల్ని సక్సెస్ వైపుకు తీసుకెళ్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా టాప్ బిజినెస్ టైటిల్స్ మీరు చూసుకోండి. రిలయన్స్ కానివ్వండి, మెక్డొనాల్డ్స్ కానివ్వండి, పిజ్జా కానివ్వండి, ఇటువంటివన్నీ ఆ పేర్ల ద్వారా పాపులర్ అయ్యాయి. కాబట్టి మీ బిజినెస్ నేమ్స్లో నెగిటివ్ లెటర్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ కనుక ఉంటే 100% మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు బిజినెస్ కలిసి రాదు. అయితే చాలామంది హౌ టు చూజ్ రైట్ ప్రొఫెషన్ అనేది తెలియదండి. మనకు దాదాపుగా 150 to 200 టాప్ మోస్ట్ బిజినెస్ ఉంటాయి. అవి డేట్ ఆఫ్ బర్త్కి ఆధారంగా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. వీటిలో మీకు ఏది నచ్చినా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే 1 number సిరీస్లో ఉంటారో, 1 number అనేది మనని సన్ని రిప్రజెంట్ చేస్తుంది. రూల్డ్ బై 1 సన్ కాబట్టి, సూర్యుడు కాబట్టి ఎవరైతే 1 numberలో పుట్టారో 1, 10, 19 తేదీలు, 28 తేదీలలో ఏ మంత్లో అయినా కానివ్వండి, వీళ్ళంతా 1 number సిరీస్లోకి వస్తారు. వీళ్ళు ఏం బిజినెస్ చేయాలి? ఇప్పుడు 1 number అంటే ఏంటి? మనకు సన్. 1 అంటే కింగ్ లాంటి వాడు. కింగ్ ఎనీ ప్రొఫెషన్స్ అంటే ఫేవరెట్ అండ్ ఫార్చ్యూన్ ప్రొఫెషన్స్. మీకు ఇష్టమైనది, మీకు నచ్చిన ప్రొఫెషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 numberలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా పొలిటికల్ లీడర్లుగా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ. బిజినెస్ మ్యాన్లుగా ఉన్నారు ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా, ముఖేష్ అంబానీ. కాబట్టి 1 number అనేది బిజినెస్ చేయొచ్చు, పొలిటికల్ లీడర్లుగా వెళ్ళొచ్చు. మెయిన్గా ఈ 1 number డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళు ఉద్యోగం కంటే మీకు నచ్చిన వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోండి, 100% సక్సెస్ఫుల్ అవుతారండి. చాలామంది ఈ 1 number వాళ్ళు ఎక్కువగా CEOస్గా చాలా ఉన్నారు. ఎందుకంటే 1 number వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ అథారిటీ పవర్ ఉంటుంది. కాబట్టి మీకు అథారిటీ పవర్ ఉన్నప్పుడు మీరు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేసే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంటుంది మీలో. ఎక్కువ మంది IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్తారు వీళ్ళు. ఎందుకంటే వెరీ గుడ్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది వీళ్ళు. అదేవిధంగా టాప్ డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్, వీళ్ళంతా 1 number సిరీస్ వాళ్ళే. 1 number ద్వారా మీకు ఇంకా రిలేటెడ్ ప్రొఫెషన్స్ వచ్చేసి ఎనీ ఫైర్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ని చూస్ చేసుకోవచ్చు. ఫైర్ రిలేటెడ్ అంటే ఏంటి? హోటల్స్, రెస్టారెంట్స్, ఇవన్నీ ఫైర్తో నడిచేవి. కాబట్టి ఇటువంటివి కూడా మీరు చేయొచ్చు, చాలా బాగా కలిసి వస్తుందండి. ఇవి 1 number ప్రొఫెషన్స్. నెక్స్ట్ 2 number సిరీస్. 2 number రిప్రజెంట్ విత్ మూన్ అంటే చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. చంద్రుడు మనకు ఎక్కువగా వాటర్ రిలేటెడ్ బిజినెస్. ఎవరైతే 2, 11, 20, 29 డేట్లో పుట్టి ఉంటారో వీళ్ళంతా వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎనీ వాటర్ రిలేటెడ్ బిజినెస్, మిల్క్ ప్రొడక్షన్, డైరీ ప్రోడక్ట్స్, ఫిష్ ప్రోడక్ట్స్, సీడ్స్ బిజినెస్ అండ్ లిక్కర్ బిజినెస్, వైన్స్, ఇదంతా లిక్విడ్తో కూడి ఉన్నదే. ఐస్ క్రీమ్స్, ఇవంతా ఫ్రూట్ మార్కెట్, ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ లిక్విడే కదా. కాబట్టి ఇటువంటివి 2 number సిరీస్ వాళ్ళు వాటర్ రిలేటెడ్ ఎనీ బిజినెస్ చేసినా చాలా బాగా కలిసి వస్తుందండి. అదేవిధంగా 3 number. 3 number అంటే ఏంటి? మనకు గురువు.
ఎవరైతే 3, 12, 21, 30 డేట్ ఆఫ్ బర్త్లో ఎవ్రీ మంత్లో జనవరి టు డిసెంబర్ ఎవరు ఉంటారో వాళ్ళు కనుక 3 నెంబర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రొఫెషన్స్, ఎడ్యుకేషన్ 3 నెంబర్ గుడ్ ఎడ్యుకేషన్ నెంబర్. కాబట్టి ఒకవేళ మీరు కనుక 3 నెంబర్లో ఉంటే నంబర్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉంటాయి ఎడ్యుకేషన్స్లో. మీరు టీచర్గా మారవచ్చు, కోచింగ్ సెంటర్లలో ప్రొఫెసర్లుగా మారవచ్చు, అకల్ట్ సైన్సెస్లో స్పిరిచువల్ మాస్టర్స్గా మారవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్లో కూడా వెళ్ళినా కూడా చాలా బాగా సక్సెస్ అవుతారు. 4 నెంబర్ సిరీస్ అనేది మనకు రాహుని రిప్రజెంట్ చేస్తుంది. 4 నెంబర్ అనేది పాము పడగలాగా ఉంటుందండి. రాహు అంటే పాము పడగ లాంటి వాళ్ళ తల చాలా షార్ప్గా ఉంటుంది. పాము మనకి స్నేక్ ఒక దగ్గర ఉండదు, బాగా తిరుగుతూ ఉంటుంది, ఒకే దగ్గర ఉండలేదు పాము. 360 డిగ్రీస్లో ఎక్కడైనా మూవ్ అవ్వగలదు. కాబట్టి 4 నెంబర్ వాళ్ళ ఎక్కువగా సేల్స్ అండ్ మార్కెటింగ్, లా సెక్టర్, బ్యాంకింగ్, వీటితో పాటు వీళ్ళు ముఖ్యంగా డిజిటల్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. డిజిటల్ మీడియా, యూట్యూబ్, సోషల్ ఛానల్స్, ఇప్పుడు సోషల్ మీడియా ఛానల్స్ కానివ్వండి. రియల్ ఎస్టేట్ నో, 4 నెంబర్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయకూడదు. ఓన్లీ డిజిటల్ వరల్డ్, ఎనీ డిజిటల్ వరల్డ్లో అంటే మీరు యాప్స్, మొబైల్ అప్లికేషన్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కానివ్వండి, టోటల్గా మీరు యానిమేషన్స్, ఇవన్నీ 4 నెంబర్లోకి వస్తాయి. టోటల్ డిజిటల్ వరల్డ్ రిలేటెడ్ టు 4 నెంబర్, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఐటీ సెక్టార్స్, సైబర్ క్రైమ్, ఇవన్నీ సైబర్ నెట్వర్కింగ్, ఇవన్నీ 4 నెంబర్లోకి వస్తాయి. ఈ బిజినెస్ పరంగా వెళ్ళినప్పుడు చాలా సక్సెస్ఫుల్, ఎందుకంటే ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. 5 నెంబర్ అనేది మనకు మెర్క్యూరీ, ఎనీ బిజినెస్ 5 నెంబర్ వాళ్ళ బిజినెస్ చేయొచ్చు. ఆ బిజినెస్లలో కూడా ప్రాపర్టీ రిలేటెడ్ బిజినెస్. 5 నెంబర్ అనేది మనకు ఎర్త్కి సంబంధించిన ఎలిమెంట్. కాబట్టి ఈ 5 నెంబర్ వాళ్ళు ప్రాపర్టీ రిలేటెడ్ బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా 6 నెంబర్ అండి. 6 నెంబర్ అనేది లగ్జరీ, మీడియా, గ్లామర్, వీటికి సంబంధించిన ఏ ప్రొఫెషన్ చేసినా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. మీడియా అంటే మనకు యాంకరింగ్ కానివ్వండి, సినిమా ఆర్టిస్టు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, అదేవిధంగా బ్యూటీ పార్లర్స్, సెలూన్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, మోడలింగ్, చాలా వేరియేషన్స్లో చేయొచ్చు. హోటల్స్, రెస్టారెంట్స్, కెసినో, బార్, లిక్కర్, వైన్స్, ఇవన్నీ చేయొచ్చు 6 నెంబర్ వాళ్ళు. 7 నెంబర్ అనేది మన కేతుకి సంబంధించింది. ఈ 7 నెంబర్ వాళ్ళు ముఖ్యంగా అకల్ట్ సైన్సెస్ మీద వెళితే 100% కలిసి వస్తుంది. మీకు బిజినెస్ కంటే కూడా 7 నెంబర్ 7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ళు అకల్ట్ సైన్సెస్ మీద పట్టు సంపాదించి ఆ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోండి. అకల్ట్ సైన్సెస్ అంటే జ్యోతిష్యం, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు, పామిస్ట్రీ, రేకి, టారోట్ రీడింగ్, ఇటువంటివన్నీ అకల్ట్ సైన్సెస్ కిందికి వచ్చాయి. అంటే డివోషనల్, ఎనీ స్పిరిచువల్ అండ్ డివోషనల్స్, ఈ బిజినెస్లో మీరు వెళ్ళండి, చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 8 నెంబర్ సిరీస్ 8, 17, 26 శనిని రిప్రజెంట్ చేస్తుంది. 8 నెంబర్ అనేది లో సెటిల్మెంట్ అండి, చాలా వరకే, కానీ స్లోగా శని స్లో ప్లానెట్ కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా చాలా స్లోగా సెటిల్ అవుతారు. ఆఫ్టర్ 41 ఇయర్స్ తర్వాత సెటిల్ అవుతారు. కాబట్టి 8 నెంబర్ వాళ్ళ ఎక్కువగా 8 నెంబర్ వాళ్లకు బాగా ఈ అగ్రికల్చర్ కానివ్వండి, ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్, పొలిటికల్ లీడర్స్, షూ బిజినెస్, లెదర్ ఇండస్ట్రీ, ఇటువంటివి చేస్తే చాలా ఎక్సలెంట్గా, ఐరన్, హార్డ్వేర్, అదేవిధంగా ప్లంబింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ చాలా బాగా కలిసి వస్తాయి 8 వాళ్ళకి. 9 నెంబర్ సిరీస్ 9 రిప్రజెంట్ విత్ మార్స్ కాబట్టి ఎక్కువగా డిఫెన్స్ సెక్టార్ అంటే రక్షణ రంగానికి సంబంధించి ఆర్మీ, పోలీస్, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే రక్షణ రంగం 9 నెంబర్ చాలా ఎక్సలెంట్. 9 నెంబర్ క్వాలిటీ ఏంటంటే డేర్నెస్, ధైర్యం, సాహసం, పోరాటం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈ బిజినెస్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మీ రైట్ ప్రొఫెషన్ని చూస్ చేసుకుంటే 100% మీరు అనుకున్నట్టు మనీని అట్రాక్ట్ చేయవచ్చు, లగ్జరీ లైఫ్ని కూడా లీడ్ చేయవచ్చు. చూసారు కదండి, మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. విశ్వక్ సేన్ గారు అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ.